శుభ్మన్ గిల్ టీమిండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ అతడే అన్నారు. కోహ్లీ వారసుడంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. ఇంత తక్కువ వయసులో ఇంత మెచ్యూరిటీ గ్రేట్ అంటూ ప్రశంసించారు. దీంతో గిల్ కు 3 ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ప్లేయర్ గా అవకాశమిచ్చింది బీసీసీఐ. పరుగుల వరద పారించడంలో వైస్ కెప్టెన్ గాను ప్రమోషన్ ఇచ్చింది. అతడికి తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే వరుస వైఫల్యాలు. టెస్టుల్లో భారత్ వరుస ఓటములకు కీలక కారణాల్లో అతడి ఫెయిల్యూర్ కూడా ఒకటి. తదుపరి కెప్టెన్ అంటూ ప్రశంసలందుకున్న ఆటగాడు ఇప్పుడు జట్టులో చోటు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫామ్ కోల్పోవడం, అన్ని వైపుల నుంచి విమర్శలు గుప్పుమనడంతో గిల్ దేశవాళీ బాట పట్టాడు. ఫామ్, ఫిట్నెస్, టెక్నిక్ ను మెరుగుపరుచుకునేందుకు రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఈ క్రమంలో కర్ణాటకతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ తరఫున ఆడి సెంచరీ కూడా బాదేశాడు. పంజాబ్ ఓడినా అతడి సెంచరీ, బ్యాటింగ్ చేసిన తీరును అంతా మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్ లో తన ఫామ్ విషయంలో ఇంకా భయం పోలేదన్నాడు. అనవసరంగా ఒత్తిడి పెంచుకుని ఇబ్బంది పడుతున్నానని ఒప్పుకున్నాడు. లాంగ్ ఫార్మాట్ లో నా బ్యాటింగ్ నన్ను భయపెడుతోంది. ఫామ్ నన్ను టెన్షన్ పెడుతోంది. కొన్నిసార్లు మంచి స్టార్ట్స్ అందుకున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయా. 25 నుంచి 30 పరుగులు చేస్తున్నా భారీ సెంచరీలుగా మలచడంలో తడబడుతున్నా. నా మీద నేనే అనవసరంగా ప్రెషర్ పెంచుకుంటున్నట్లు అనిపిస్తోందని తెలిపాడు. పర్ఫార్మెన్స్ తగ్గడానికి అదే రీజన్. ఏకాగ్రతను కోల్పోతే ఇలాంటి ఇబ్బందులే వస్తాయని అర్థమైంది. అందుకే మున్ముందు ఇలాంటి తప్పులు రిపీట్ అవ్వకుండా ప్లాన్ ప్రకారం రెడీ అవుతానని గిల్ చెప్పుకొచ్చాడు. ఇక మీదట సమయం దొరికినప్పుడల్లా దేశవాళీల్లో పాల్గొంటానని తెలిపాడు. అయితే ఇంటర్నేషనల్ సిరీస్ కు, డొమెస్టిక్ మ్యాచ్లకు మధ్య కనీసం 2 నుంచి 3 వారాల టైం ఉంటేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.